మనం ఫిలిం సిటీకి వచ్చేసామండి. ఫిలిం సిటీలో మనం జస్ట్ టూర్ చేస్తున్నాం అనమాట. నేను వేరే మీటింగ్కి వచ్చాను. సో ఎలాగో వచ్చాను కదా, ఫిలిం సిటీలో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, ఒక చిన్న వీడియో పెడదాము అని ఈ వీడియో అనమాట. సో ఇటు వెళ్తున్నాం. మామూలుగా టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తారు. కానీ ఈరోజు మనం టూరిస్ట్ కాదు కాబట్టి, ఆఫీస్ పర్పస్ వచ్చాం కాబట్టి మనం వేరే గేట్ నుండి ఎంటర్ అవ్వాలి. ఇక్కడికి వస్తారు పర్సన్, వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ మనం కార్ పార్క్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళ వెహికల్లో తీసుకెళ్తారు మనల్ని లోపలికి. సో మన కార్ పార్క్ చేసేస్తున్నాం. కార్ పార్క్ చేసేసాం. ఒకటి ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తెచ్చుకున్నామండి. ఎక్కువ షార్ట్స్ దీని మీదే వస్తాయని ముందు జాగ్రత్త. పాస్ తీసుకోవడానికి అర్చన వెళ్ళింది, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ స్టిక్కర్ వేసారు చూడండి, ఆల్రెడీ చెకింగ్ డన్, సెక్యూరిటీ చెకింగ్ డన్ అని చెప్పేసి స్టిక్కర్ వేస్తారు. మనది ఏదైనా సరే, చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా. సో సెక్యూరిటీ చెక్ డన్. నెక్స్ట్ లోపలికి వెళ్దాం రండి. మామూలుగా టూరిస్టులు వస్తే ఇక్కడ టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. డే పాస్ అనమాట. ఉంది చూడండి, 1111 రూపీస్. మినిమం గ్రూప్ అంటే 11 మెంబర్స్ ఉమెన్స్ ఉంటే కనుక 999కి ఆఫర్. ఇవ్వండి మనకి ఇచ్చిన పాస్లు అనమాట. ఇవి తీసుకొని వెళ్ళాలి. మేము ముగ్గురం వచ్చాం, 3 పాసెస్ ఇచ్చారు. రండి లోపలికి వెళ్ళాలి. టూరిస్టులు వస్తే కనుక హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు. మనం టూరిస్టులు కాదు కాబట్టి కాంప్లిమెంటరీ ఎంట్రీ ఇచ్చారు మనకి. అవును, ఎంప్లాయీస్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్. సో ఇక్కడికి వచ్చాము. అక్కడ క్యాబ్స్ కనిపిస్తే ఒక క్యాబ్ కొనుక్కున్నానండి. నేను మీ వెనకాల ఉన్నాను. సో ఇది టూరిస్ట్ బస్ అనమాట. రామోజీ ఫిలిం సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ బస్లో తీసుకెళ్తారు. అదేమో ఎంప్లాయీస్ బస్. అన్ని ప్లేసెస్ నుండి ఎంప్లాయీస్ని పికప్ చేసుకుంటుంది. ఇవన్నీ ఎంప్లాయీ బస్సెస్. ఇది సితారా హోటల్, 3 స్టార్ హోటల్ అది. అండ్ ఇది సామ్రాట్. 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ రామోజీ ఫిలిం సిటీలో ఉంటాయండి. ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు మధ్యాహ్నం అక్కడే లంచ్ చేస్తాం, చూపిస్తా. ఇది తారా. నేను తారాలో తిన్నాను, సితారాలో తిన్నాను, కానీ సామ్రాట్లో తినలేదు. మా మ్యారేజ్ అయిన తర్వాత 2nd యానివర్సరీకి ఇక్కడ వచ్చాము. 3 నైట్స్ ఉన్నాం. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఫుడ్ తిన్నాం అండ్ నైట్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. అప్పుడు డాడీ అదేదో మూవీ వచ్చిందబ్బా, నాన్నకి ప్రేమతో మూవీ షూటింగ్ చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఇక్కడ చూసాం వాళ్ళందరినీ. మ్యూజికల్ నైట్స్ జరుగుతాయి. ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు రామోజీ ఫిలిం సిటీని. ఒక డే అసలు సరిపోదు. వరల్డ్ రికార్డ్స్ అన్ని సర్టిఫికెట్స్ ఎవరెవరికి వచ్చాయి ఏంటి అన్నది మొత్తం ఎగ్జిబిషన్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఆగి వెళ్ళొచ్చు. ఇలా తిరుగుతూనే ఉంటుంది ఫిలిం సిటీలో. ఇంకా బస్సు మనకి కావాల్సిన స్టాప్ దగ్గర మనం ఆగవచ్చు. ఒక్కొక్క ఎంట్రీకి కొన్ని ఎంట్రీ ఫ్రీ ఉంటాయి. లేదా మనం ప్రీమియం తీసుకుంటే ఇంకా అన్ని ఎంట్రీస్ ఫ్రీ ఉంటాయి అన్నమాట. అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది దిగుతున్నారో తెలీదు. మనం 2nd స్టాప్ అర్చన ఇదేనా? మేము కూడా ఇక్కడే దిగుతున్నాం. సో ఈ కాలనీ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? బద్రీ మూవీలో, చాలా మూవీలో మనం ఈ కాలనీని చూసాం కదా. ఇదేమో ఇంకా మనం హాలీవుడ్లో ఉన్న ఫీల్ అనమాట. లోపల అట్రాక్షన్స్ ఉంటాయి. రండి వెళ్దాం.
సో మనము మూవీలో చూస్తూ ఉంటాం కదా, వెనకాల జరిగేవన్నీ బ్లూ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్ వేసి చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటాం కదా. సో అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ షూట్ చేసేవన్నీ మనకి వెనకాల అలా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అదంతా మనకి గ్రాఫిక్స్లో కవర్ అవుతుంది అనమాట. మామూలుగా షూట్ చేసేది ఇలా బ్లూ మ్యాట్ వేసి చేస్తారు. ఇలా ఉంటుందన్నమాట. हम ये विधंగా యాక్షన్ చేస్తుందో అదే విధంగా కెమెరాస్ అన్ని సెన్సర్ की कैप्चर చేస్తుంది और जिस तरीके से एक्शन करेंगे उसी तरीके से टोटल कैमरास को रिस्पॉन्ड करेंगे. సో ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్ షూట్కి వచ్చామన్నమాట. గ్రీన్ మ్యాట్లో నడుస్తూ ఎక్స్ప్లోర్ చేసిందంట. మీకు వెనకాల ఏం కనిపిస్తుంది? లండన్ ఐ కనిపిస్తుంది, లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, వెనకాల లండన్ ఐ మీకు తిరుగుతూ ఉంది కదా, అది లండన్ ఐ అనమాట. సో గ్రీన్ మ్యాట్లో మనం ఏదైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు. ఫస్ట్ షూట్ చేసేది ఇలా గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తానన్నమాట. మీకు బాహుబలి, అవతార్, ఇంకా చాలా మూవీస్ అన్ని గ్రాఫిక్స్ ఇలా గ్రీన్ మ్యాట్ లేదా బ్లూ మ్యాట్లో షూట్ జరుగుతుంది. రండి నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ షోకి వచ్చామన్నమాట మనం. ఇది సబాలా అని ప్రియా వాళ్ళది, అన్ని మిల్లెట్స్తో ఫుడ్ ఉంటుందండి. ఇది కూడా హోటల్ అనమాట. ఇది మనం ఉన్నది యురేకా, ఈ ఏరియాని యురేకా అంటారు. ఇక్కడ అన్ని మనకి గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ షోకి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం ఈ షోకి వచ్చినప్పుడు చెర్రీ బెర్రీ సూపర్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ మనకి ఫైట్ సీన్స్ ఎక్కువ జరిగే ప్లేసెస్లో ఉంటుంది, కౌబాయ్ టైప్లో. కౌబాయ్ మూవీస్ అన్నీ ఇక్కడ షూట్ అవుతాయండి. మహేష్ బాబుది ఒక టక్కర్ దొంగ మొత్తం షూట్ చేసింది ఇక్కడే. ఇక్కడ షో జరుగుతుంది. టైమింగ్ అంటే ఫిలిం సిటీ రామోజీరావు గారిది. రామోజీరావు గారు అంటే టైమింగ్ అనమాట. ఏదైనా ఆన్ టైం అంటే టైం జరిగిపోవాల్సిందే. కౌబాయ్ సెట్ అనమాట. చాలా మూవీస్లో మీరు చూసింటారు కదా, సాంగ్స్ కానీ చాలా వీడియోస్లో ఇదే. మనకి చూస్తే ఏదో ఒక ఊర్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ చిన్న సెట్ అనమాట. ఇక్కడ ఏముంటుంది సంపత్ గారు? యాక్చువల్గా ఇదే ఎంట్రీ పాయింట్. అందరూ వచ్చేది ఇక్కడ 9కి వచ్చాను కదా, 9కి వచ్చిన ఇక్కడే వెల్కమ్ షో ఉంటుంది అనమాట. సో వెల్కమ్ అందరు డాన్స్ చేసి అప్పుడు లోపలికి ఎలా అవుతుంది. సో 9 o'clockకి టూరిస్టులు వస్తారు కదండి. యాక్చువల్లీ 9 o'clockకి ఎంట్రీ ఇంకా లోపలికి రావచ్చు అనమాట. వచ్చిన తర్వాత అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యాక వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది. వెల్కమ్ డ్యాన్స్ ఇక్కడ చేసిన తర్వాత ఇంకా లోపల అట్రాక్షన్స్కి తీసుకెళ్తారనమాట, 1 by 1. సో అన్నీ ఆన్ టైం షోస్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. 9 కంటే 9కి వచ్చేస్తేనే మనం మోస్ట్లీ కవర్ చేయగలం. 9కి అన్నారు కదా, మెల్లికి వెళ్దాంలే, 10కి వెళ్దాం, 11కి వెళ్దాం అంటే మనమే చాలా మిస్ అయిపోతాం. నెక్స్ట్ 12:40కి షో ఉంది, అక్కడికి వెళ్ళాలి. తింటున్నాం అనమాట. మామూలుగా అయితే సహారా, తారా, సితారా, గ్రీన్స్ ఇన్, శాంతినికేతన్, ఇలా ఇక్కడ మనకి 5 హోటల్స్ ఉంటాయి. ఎక్కడైనా ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా. ఈవెన్ ఎంప్లాయీస్కి పెట్టే ఫుడ్ కూడా చాలా హెల్తీగా. ఫస్ట్ అంతా స్టీమ్ చేసిన తర్వాత చాలా తక్కువ ఆయిల్ వేసి కుక్ చేస్తారు. ఎవ్రీడే చపాతీస్ కూడా ఇస్తారు. టమాటో సూప్ ఉంది ఇక్కడ, షోర్బా, అండ్ ఇది వెజ్ నూడిల్స్ సూప్ అనమాట. ఇదిగోండి, మనకి సలాడ్స్ కూడా పెడతారు. ఫ్రూట్ సలాడ్ ఇక్కడ విత్ క్యాలరీస్తో పాటు ఇచ్చారు చూడండి.
మూవీస్లో మనం చూసే ఉంటాము, బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నుండి చూస్తే ఫిలిం సిటీ అక్కడ లుక్ అంతా మనకి బాగా కనిపిస్తుంది. రండి చూపిస్తాను నేను మీకు. ఇక్కడైతే నాన్నకి మళ్ళీ పెళ్ళి అనే మూవీ ఉంటుంది కదా శ్రీకాంత్ గారిది, ఆ మూవీ షూట్ అంతా ఇక్కడే జరిగింది. డాడీ మూవీలో షూట్ కూడా ఇక్కడ చాలా జరిగింది. 90sలో వచ్చే మూవీస్ అన్నీ ఇక్కడే షూట్ చేసేవాళ్ళు మోస్ట్లీ. నెక్స్ట్ మేము మాయాలోకి వచ్చాం. సో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. లెట్స్ కమ్ ఇన్. ఈ సలార్ ఉంది కదా, ఈ సలార్ ముందు సెట్ ఇలా వేసారు, దాని తర్వాత సేమ్ సెట్ కంప్లీట్ ఇట్లానే వేసారు అనమాట. సేమ్ ఇట్లా ఉంటుంది సలార్ సెట్, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మాయాలోక్లో ఉన్నామండి. మాయాలోక్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా థీమ్ వచ్చింది అనుకోండి, సో థీమ్కి తగ్గట్టుగా సెట్లు వేస్తారు కదా. సో ఫస్ట్ ఇలా మినియేచర్లో ఆ సెట్ అంతా వేసిన తర్వాత ఆల్ ఓకే, డైరెక్టర్ హ్యాపీ, సో సెట్కి మనం అనుకున్న కథకి కరెక్ట్గా సెట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది అన్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మినియేచర్లో ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది సెట్ వేస్తారనమాట. అలాగే అక్కడ చూడండి పుష్ప థీమ్, ఇది పుష్ప మూవీకి వేసిన సెట్ అంట ఇదంతా. సో ఇలా ఫస్ట్ వేసిన తర్వాత అది కాలనీ, పుష్ప వాళ్ళు ఉన్న కాలనీ టైప్లో వేసారనమాట. సో ఇది బాగుంది అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇంకా కాలనీ లాగా సెట్ వేస్తారు. ఇక్కడ అది సీన్ కదా, ఆయన వచ్చి మినిస్టర్ని షూట్ చేసి ఇదేమో సలార్లో ఫైటింగ్ సీను, ఇదేమో ఫైటింగ్ సీన్ ఇక్కడ ఫైటింగ్ సీను. అక్కడేమో మనకు తెలుసు కదా మొత్తం హెడ్ నరికేస్తాడు అక్కడ. సలార్లో సెట్ అంట ఇది. నెక్స్ట్ ఇది దిల్వాలే మూవీలో, తర్వాత గగనం, మహర్షి, PS2, సరిలేరు నీకెవ్వరు, అది కూడా మనది కర్నూలు. కొండారెడ్డి బురుజు కర్నూలు. ఫస్ట్ ఇలా సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత విజయశాంతి అవునవును శివాజీ ఇలా ఏది వచ్చినా కూడా ఫస్ట్ సెట్ చేస్తారు అన్నమాట. సెట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే అప్పుడు ఓకే ఇలానే ఉండాలి అన్నప్పుడు దీన్ని రియల్ టైం చేస్తారు. అదనమాట విషయం. ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది, ఇంకొక 2 minutes లోపలికి వెళ్దాం. అదే ఇవే కదా బాహుబలి, శివాజీ. अब तक आपने जो भी फिल्में देखी है वे सभी इसी जगह यानी रामोजी फिल्म सिटी में शूट की गई है। चलिए जानते हैं ये फिल्में कैसी बनती हैं। सिनेमा कहानी सुनाने से भी అవి తిడుతున్నాయో పిలుస్తున్నాయో ఏమంటున్నాయో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడైతే టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. వాటికి హాట్ ఉంటే అవి ఉండలేమని చెప్పేసి అట్లా వాటర్ స్ప్రే వాటికి తగ్గట్టుగా టెంపరేచర్ సెట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ నాట్ ఫీడింగ్ అస్ అంట. భాగవతం సెట్ బస్లో ఇలా తిప్పుతూ ఉంటారు అన్నమాట డేలో. ఒక్కటే ఏంటంటే బస్ ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి, అది ఒక్కటే కొంచెం మనకు కష్టంగా ఉంటుంది. కానీ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. రండి.
వీళ్ళంతా నార్త్ నుండి వచ్చినట్టున్నారు. అందుకే షోస్ కూడా ఇప్పుడు హిందీలో చెప్తున్నారు. అంతకుముందు కొన్ని తెలుగులో ఉండేవి, చాలా మటుకు తెలుగులో ఉండేవి, ఇప్పుడు హిందీలో యాడ్ చేస్తున్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం కదా సండే సండే, ఎంత బాగుండేదో. సనా గారు ఇప్పుడు ఇతను ఎంత పెద్దోడు అయిపోయాడు. हमारे देश में कई पौराणिक नहीं जा सकता, अपनों से हट करना उचित होगा क्या? धर्म की रक्षा के लिए ये अनुचित नहीं हुआ। क्षत्रिय कुल में पैदा हुए तो अर्जुन టెన్ ఇయర్స్ అయిపోయినా కూడా బాహుబలికి ఉన్న క్రేజ్ అయితే తగ్గలేదండి. ఆ సెట్కి ఇంకా వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మెయిన్ అట్రాక్షన్గా ఉండిపోయింది రామోజీ ఫిలిం సిటీలో. అదే మాట్లాడుకుంటున్నాను నేను అర్చన. పుల్లలు ఏరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? అది ఇక్కడే. అనుష్క పుల్లలు ఎరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? ఏడుస్తున్నారు. ఇక్కడ కూర్చొని చేస్తారు కదా. ఇక్కడ आइए मेरे साथ आज अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का। ఐఫిల్ టవర్.
సో ఇదండి, సింపుల్గా వ్లాగ్ చేద్దాం అనుకుంటే చాలా మంచిగా వచ్చింది, పెద్ద వ్లాగ్. సో ఫిలిం సిటీకి వస్తే మీకు మంచి ఐడియా కూడా వస్తుంది. మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ చూపించాం కదా, ఎంజాయ్ చేశారా? మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ఫిలిం సిటీ నుండి గుర్తుగా మేము మీ క్యాపులు తీసుకొని వెళ్తున్నాం. బాయ్.